ఛానల్ సాహస సింహాచలం ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇగో ఏంటిది బీరకాయ వండుతాం అనేసి అయితే కట్ చేస్తున్నాను. చాలా డేస్ తర్వాత కూడా ఫ్రెష్గా దొరికినాయి బీరకాయలు ఏదో ఉన్నాయి అన్నట్టు. సో ఇంద్రమిలొల్లి మా పిల్లలు అయితే సతాయింపులు అయితే మామూలుగా లేదండి. వీడియో స్టార్ట్ చేస్తేనే ఈ పక్కన వచ్చి చేరుతూ ఉంటాను. సో బీరకాయ పప్పు కర్రీ అయితే వండేయాలి. అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది అన్నట్టు. అంటే పూజ అప్పుడే 10కి అయిపోయింది. బట్ కర్రీ ఇప్పుడు వండుతున్నా, రైస్ కూడా పెట్టేసా అన్నట్టు. బట్టలు వేయాలి. సర్కిల్ ఒకటి తయారు చేసినాడు గాయస్. మావాడికి అయితే ఫుల్ ఇంట్రెస్ట్ ఉన్నది కానీ స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్నది కానీ స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు. స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎంత బాగుండన్న ఫీలింగ్ ఉంది నాకు, కానీ అది మా తప్పే, పంపేయకపోవడం మా తప్పే. వాళ్ళైతే ఫుల్గా కొట్టుకుంటున్నారు. అందరు ఏం చేస్తున్నారు, టిఫిన్లు గట్రా ఏంటి అసలు పిచ్చి లేస్తుంది. లేవడం, తినడం, పండడం. ఇప్పటిదాకా రూమ్లో ఉన్నారు కదా, లొల్లి చేయకుండా పిల్లకి వచ్చేది లొల్లి. కాదర్శిలో ఇప్పటిదాకా నేను వీడియో స్టార్ట్ చేయకుండా రూమ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చి అలా చేస్తున్నావు? అది ఎలా పడ్డది తెలుసా? నిజంగా ఈ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి నాకు అర్థం కావట్లేదు, కానీ గలీజ్ బుద్ధులు వచ్చినాయి మా వాళ్ళకి. అయితే కోపం వస్తుంది నాకు. కావాలని మనుషులు రెచ్చగొడతారు, రెచ్చగొట్టి కొట్టుకునేలా కొట్టించేలా వేసుకుంటారు. అమ్మ ఈ కర్రీ వంటలు అయిపోతే ఇంకా బట్టలు వేయాలి. వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, బట్టలు వేయాలి. సరే నేను ఏదో మాట్లాడదామని ఓపెన్ చేస్తా, ఇది మా వాళ్ళు వచ్చి అంగడంగడి అల్ల చేసేసరికి నేను ఏం చేయలేకపోతే ఇక బీరకాయని అయితే ఒలిచేస్తున్నాను. నాకు బీరకాయ పైన ఉన్న పీచు అయితే మొత్తం పోవాలి. అది కొంచెం ఉన్నా కానీ నచ్చదు, ఎందుకంటే అది పంటి కింద పడ్డదంటే కర్రు అంటదండి. అందుకే నాకు వామిటింగ్ వచ్చినట్టు అయిపోతుంది. అందుకే అది సగం కంటే ఎక్కువైనా మంచిదే, కానీ నేను కొంచెమే అయినా పీచు పైన పీచు అనేది లేకుండా చేస్తా. నాకు అలా వండుకోవడం అంటే ఇష్టము. సో బీరకాయ ఒక్కటి వండితే సరిపోదు కర్రీ అనేసి అందులోకి పప్పు వేసాను. 2 డేస్ నుంచి వెళ్ళి పప్పు వేయడం వల్ల గ్యాస్ ఫామ్ ఎక్కువైపోతుందండి. ఎందుకనంటే సిజరింగ్ అయిన వాళ్ళకైనా నార్మల్ అయిన వాళ్ళకైనా కానీ ఇప్పుడు గ్యాస్ ఫామ్ అనేది నార్మల్ కదా, కామన్ కదా. సో అందుకనేసి నాకైతే ఫుల్గా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. బట్ ఇక వట్టి బీరకాయ అనంతరం సరిపోదు. తీసుకొచ్చిన 1/2 kg అయినా కానీ అది తొక్క తీసి అది కట్ చేసి లోపల కొంచెం ఉండేసరికి అది గింతంత అయిపోతుంది అన్నట్టు. ఇక సరేలే అనేసి పప్పు సండేసాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. పిల్లలు పడుకున్నాక వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీయచ్చు కదా అనేసి నేనైతే పిల్లలు పడుకునేదాకా తీయలేదు. ఇది ఒక్కటైతే నాకు ఈజీ ప్రాసెస్ అయిపోయిందండి. ఎంతమందికు సెమీ ఆటోమేటిక్ ఉంటే అయితే నేనే నీళ్ళు పట్టాలా, నీళ్ళు తీయాలి, నీళ్ళు పట్టాలి, కంఫర్ట్ వేయాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉండేది అన్నట్టు. బట్ ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ మనం బట్టలు వేసి దానికి అది కంఫర్ట్ అది వేసేసి మనం లిక్విడ్ అనేది వేసేసి వెళ్ళిపోయాము అని అంటే దాని పని అది చేసేసుకొని 1 అవర్ తర్వాత నాకు బట్టలు అయితే ఇచ్చేస్తుంది. ఇది మాత్రం ఈజీ. అందుకోసం అనేసి నేను సెమీ ఆటోమేటిక్ అనేది పక్క పెట్టేసి ఆటోమేటిక్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయా. మెయిన్ రీజన్ ఇదన్నమాట. అంటే అది కూడా కొంచెం ఖరాబ్ అయిపోయింది, కొంచెం కాదు బాగానే ఖరాబ్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు 2-3 సార్లు రిపేర్ చేయించాను సెమీ ఆటోమేటిక్ కూడా. బట్ అది నాకు యూజ్ అవ్వట్లే, నాకు నచ్చట్లే అనే ప్రాసెస్లో దాన్ని పక్క పెట్టేశాను. అంటే పక్క పెట్టంటే మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను. బట్ వాళ్ళకు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి యూజ్ అవుతుంది, కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు నార్మల్ కోసమైనా యూజ్ చేసుకుంటాలి అనేసి ఇది వాళ్ళకి ఇచ్చేసాను. నేనైతే ఇక్కడికి వచ్చాక ఈ ఆటోమేటిక్ అయితే తీసేసుకున్నాను. ఈ ఆటోమేటిక్ నాకు పని మాత్రం ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే ఎక్కువ టైం పట్టింది. 2 డేస్కి ఒకసారి వేస్తాను, డైలీ వేయకూడా 2 డేస్కి ఒకసారి వేస్తాను కాబట్టి 2 డేస్కి ఒకసారి 4 మనుషులం కాబట్టి మనిషికో జత, సో 5 జతలు అయిపోతుంది. ఈజీగా అయిపోయి ఈజీగా ఆరబెట్టడము ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ఇది ఒక్కటి మా ఆయన అయితే మెచ్చుకుంటా. నాకు ఏం చేసి చేయకపోయినా ఇది మాత్రం ఒక పని తగ్గించిండు అనేసి. అంతకుముందు వాషింగ్ మిషన్ లేకపోతే ఫుల్గా పని ఉండేది, ఫుల్గా ఒత్తిడికి ఫీల్ అయ్యి మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయి నేను కూడా చాలా సిక్ అయిపోయానండి. అలా ఒక 2 మంత్స్ దాకా నేను బాధపడ్డాను. 2 మంత్స్ తర్వాత ఇప్పుడు కొద్దిగా రిలీఫ్కి వచ్చాను. దాదాపు ఇది తీసుకొచ్చి 1 మంత్కి వస్తుంది కావచ్చు. ఈ 1 మంత్ లోపల అయితే కొద్దిగా రిలాక్స్ అయిపోయాను.
ఆ టైంలో బట్టలు పిండుకోవడం, పిల్లలను చూసుకోవడం, వంట చేయడం ప్రతి ఒక్కటి నాతో అవ్వలేదు. ఇప్పటికే ఇది ఈజీ ప్రాసెస్ అయినా మా వాళ్ళని సతాయింపులతోనే ఉంటున్నారు. బట్ ఈ ఈజీ ప్రాసెస్లో కొద్దిగా నేను కొద్ది రిలీఫ్ అయిపోయాను. వీడియో ఎవరు తీయట్లేదు, కింద పెట్టేసుకొని నేనైతే వీడియో తీసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు పడుకున్నారు, ఇక వాళ్ళని డిస్టర్బ్ చేసినంటే నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు పడుకున్నప్పుడే మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అనేసి నేను అందుకనేసి వాళ్ళు పడుకున్నప్పుడే ఏ పనికైనా ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అందుకనేసి ఇక నేనైతే ఇక వాళ్ళు పడుకున్నప్పుడే ఎక్కువ పనికి చేస్తూ ఉంటాను. మరీ ఎక్కువ కూడా చేయండి. వాళ్ళు పడుకుంటే నేను పక్కన లేకపోతే వితిన్ సెకండ్లో మా అశోక్ లేచేస్తాడు అన్నట్టు. వానికి నేను పడుకుంటే లేసుకుంటా చూసుకుంటూ ఉంటాడు, పక్కన మనుషులు ఉన్నారా, లేచారా, లేస్తే నేను లేగేసేయాలి అన్నట్టు ఆలోచన ఉంటుంది. మా చిన్నోడికి అయితే హద్దుకొని పడుకోవాలి, పక్క నుండి కొంచెం టచ్ లేకపోతే వాళ్ళు పడుకోరు అన్నమాట. అందుకనేసి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటా. సో ఇదైతే బట్టలు అయితే ఆరేసాక అయితే పైన కప్పు కంపల్సరీ పెడతానండి. ఇది నెక్స్ట్ డే, నిన్నటి వ్లాగ్ ఇయర్ వ్లాగ్ రెండు కలిపి వస్తాయి అన్నమాట. నిన్న కొంచెం తీసాను, ఇలా కొంచెం తీస్తున్నాను. టైం వచ్చేసి అయితే మార్నింగ్ 9 అవుతుంది. ఇంకా నేను బ్రష్ కూడా వేయలేదు. మా నాన్న కొడుతాడు. సో మా ఆయనకి అయితే వెళ్ళిపోయాడు. చిన్నోళ్ళు ఇద్దరైతే ఆడేసుకుంటున్నారు. నేను మార్నింగ్ టిఫిన్ వచ్చేసి అయితే ఉప్మా వేసాను. ఉప్మా వేసేస్తే తను తినేసి వెళ్ళిపోయాడు అన్నట్టు. అండ్ పాలు వచ్చి పెట్టాను, ఇంకొక ప్యాకెట్ వచ్చి పెట్టాను. పాప నైట్లో చిన్నోడు పాలు అసలే తాగలేదు. ఎందుకు తాగలేదు నాకు తెలియదు. ఎట్లా ఎచ్చబెట్టానో అట్లనే ఉన్నాయి పాపం పాలు కూడా. ఏం కావాలి, ఎంత సతాయింపులు. ఆగు, పెడతా గిన్నెల బౌల్లో పెడతావు. మొత్తం తీసుకో గిన్నె పోసుకో. సీరియస్లీ ఎంత చిరాకు వస్తుంది అంటే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంచట్లే. నన్ను ఎంత కోపం వస్తుంది. ఎంత ఇల్లు ఎంత నీట్గా చేసుకుంటానో దాన్ని అంత వితిన్ సెకండ్లోనే అంత గది చేస్తున్నారు. ఇక చూడండి, ఇక మళ్ళీ అంటే ఒక పని చెప్తే ఆ పనికి ఒక 10 రేట్లు అవుతుంది తప్ప నాకు ఇంకో రేట్లు అవుతలేదు. చాలు చెప్పయ్యా అవి తిన్నాక. వీనికి కుత్తలు వస్తాయి అన్న డౌట్లో ఉన్నా నేను. అయినా కానీ తీపే కావాలని ఏడుస్తున్నాడు. ఏం తింటున్నావు చూపెట్టి ఒకసారి నాకు చూపెట్టి. ఏం తింటున్నావా? హాయ్ చెప్పవా? హాయ్ చెప్పవా? హాయ్ చెప్పవా? హాయ్ అనాలి, హాయ్ అండి అనాలి. వీళ్ళతో టైంపాస్ అవుతుందని హ్యాపీ ఫీల్ అవ్వాలా, లేకపోతే టార్చర్ చేస్తున్నారు సాడ్గా ఫీల్ అవ్వాలా, ఏం అర్థం కావట్లేదండి. సీరియస్లీ అసలు సిక్ అయిపోతున్నారు. చాలా మైండ్ ప్రెజర్ అయిపోతుంది వీళ్ళతోటి. రోజు ఇదైనా తంట అంటే మాకు ఇదే ఉంటుందండి. డైలీ ఇదే పంచాయతీ. మాకు వేరే పంచాయతీ అనేది ఉండదు అసలు. వేరే ఇద్దామన్నా కానీ వీళ్ళు తప్ప ఇంకోటి ఏం రాదు బ్లాగ్లో కూడా. అందుకనేసి ఇలా మాట్లాడేస్తా అన్నట్టు. వీళ్ళని పట్టుకొని అవి షూట్ చేయాలి, ఇవి షూట్ చేయాలంటే అవ్వట్లేదు. సో అందుకే సింపుల్ వేనే ఎంచుకుంటున్నాను నేనైతే. ఇట్లా జరిగిపోతుంది కొంచెం. సో ప్లీజ్ అండి, వీడియో మాత్రం తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కూడా. మన ఛానల్ నుంచి వెళ్ళి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తూ ఉంటుంది. వీడియో మాత్రం చిన్న లైక్ ఇచ్చేసుకోండి, మాకైతే సపోర్ట్ చేయండి మా బుడ్డగాళ్ళకి మాకైతే. సో అది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై చెప్తున్నాను. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చెప్పు. అయ్యో పోతాను ఇప్పుడు అలా ఉంటుంది అంతా. సో అందరికి